ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఎంత సంపాదించామన్నది కాదన్నయ్య, ఎంజాయ్ చేసామా లేదా. విజయం అంటే లగ్జరీ కార్ కాదని చాలా మంది అంటారు, కానీ ఈ మనిషి విజయాన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేశాడు. అతని పేరు విన్న వెంటనే మనకు గుర్తొచ్చేది బీర్ బాటిల్స్, జెట్ ఎయిర్వేస్, పార్టీస్ మరియు లగ్జరీ సూట్ ధరించిన పర్సన్ ఆఫ్ ద గుడ్ టైమ్స్. అతనే నన్ అనదర్ దాన్ విజయ్ మాల్యా. 1955లో కర్ణాటకలో పుట్టిన మాల్యా తన తండ్రి కంపెనీ అయిన యునైటెడ్ బ్రెవరీస్ లో చిన్న వయసులోనే తీసుకున్నాడు. తన బిజినెస్ సెన్స్ తో కింగ్ ఫిషర్ బీర్ ను ఇండియాలో లైఫ్ స్టైల్ సింబల్ గా మార్చేశాడు. లైఫ్స్ గుడ్స్ హ్యావ్ ఏ కింగ్ ఫిషర్ అన్న ఒక్క లైన్ తో మార్కెట్ లో దుమ్ము రేపేశాడు. కానీ అతనికి అది సరిపోలేదు. ఎయిర్ ఇండియా లాంటి పెద్ద కంపెనీలను కూడా మించిపోయేలా ఆలోచన వచ్చింది. అలా 2005లో ప్రారంభమైంది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. అయితే ఎయిర్లైన్ బిజినెస్ లో లగ్జరీ అంటే నష్టమేనని వాస్తవం అతనికి తెలియదు. ఎయిర్లైన్ మొదట్లో హిట్ అయ్యింది, కానీ ఆ తర్వాత ఆయిల్ ధరలు, లైసెన్స్ ఫీజులు, లోన్స్ అన్ని అతన్ని బరివెక్కించాయి. ఐపీఎల్ లో ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా కొన్నాడు. హీరోయిన్స్ తో ఫోటో షూట్స్, కింగ్ ఫిషర్స్ క్యాలెండర్ అయితే చాలా పెద్ద హిట్ అయింది. మాల్యా 17,000 కోట్ల రూపాయల వరకు లోన్స్ తీసుకున్నాడు. ఆ డబ్బు ఎక్కువగా ఎయిర్లైన్స్ నష్టాలను కవర్ చేయడానికి వాడుకున్నాడు. కానీ బిజినెస్ డౌన్ అవుతుండగా అతడు లగ్జరీ పార్టీల్లో కనిపించేవాడు. అక్కడే అతనిపై ప్రజల విశ్వాసం తగ్గిపోయింది. 2012కి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడింది. బ్యాంకులు అతని వెనకాల పడ్డాయి. మాల్యా లండన్ కి పారిపోయాడు. ఇప్పుడు బ్యాంక్ డిఫాల్టర్, పాజిటివ్ ఎకనామీ అఫెండర్ గా గుర్తించబడ్డాడు. ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, కానీ ఇప్పుడు కింగ్ ఆఫ్ డెడ్ టైమ్స్. బ్రాండ్ ని కట్టడం ఈజీ, కానీ నమ్మకాన్ని కాపాడడం హార్డెస్ట్.